Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సో జనరల్ గా వంకాయతో మనం చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం కదండి, కాంబినేషన్స్. అవునండి. సో అంటే వంకాయతో ఏదైనా మంచి టేస్టీ అంటే పులుసులో అంటే ఓన్లీ వంకాయ యూస్ చేసి కాంబినేషన్ ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. సో పులుసు అంటే రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం, కాకపోతే మిక్స్డ్ గా చేపిస్తారు కదా. సో కేవలం వంకాయ అంటే సో దాంతో పాటుగా కారబూంది తీసుకున్నాం. కారబూంది సో జనరల్ గా ఏంటంటే అది సైడ్ గా పెట్టుకొని తింటూ ఉంటారు, పులుసు నంచుకుంటారు కదా. సో ఆ టేస్ట్ కూడా దీంట్లో యాడ్ అవుతే చాలా బాగా వస్తుంది. సో పులుసు చేద్దామండి. బూందీకి కూడా పులుసు టేస్ట్ యాడ్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, సో వంకాయ బూందీ పులుసు. ఓకే, మరి వంకాయ బూందీ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బూందీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బూందీ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పోపు వేసేసుకుందాం. పోపు దినుసులు. ఓకే, సో పులుసు కాబట్టి పప్పులు లేకుండా ఓన్లీ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు. సో దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. సో దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలండి. ఓకే, సో కొంచెం పులుసు కాబట్టి మనకి కొంచెం పొడవుగా కట్ చేశారా? ముక్కలు ఇలా ఉంటే బాగుంటాయి మెయిన్గా పులుసులో. సో జనరల్గా అన్ని ముక్కలతో అయితే అన్ని కలిపి ఉడికించేసుకుంటాం కాబట్టి అంటే కొన్ని బాగా మెత్తగా ఉడికిపోయినా అట్లా దాంట్లో కలిసిపోతుంది. ఇక్కడ ఉట్టి వంకాయ కాబట్టి మనం డైరెక్ట్గా మగ్గిచ్చేసుకోవచ్చేమో కదా. సో కొద్దిగా ఉప్పు వేస్తాను, కొంచెం మనకు ఫాస్ట్గా అవుతుంది. ఏ కూరగాయ కానీ మనకు కొంచెం వాటర్ అనేది కొంచెం తొందరగా బయటకు వచ్చేస్తుంది ఉప్పు వేయడం వల్ల. ఓకే, కాసేపు మనం మూత పెట్టేసేద్దామండి. సో ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకేనా, రైట్ అండి. సో కొంచెం మగ్గాయి తర్వాత పులుసులో మనకి పూర్తిగా మగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది, ఆ వంకాయ తాలూకు టేస్ట్ అనేది. ఉప్పు, ఓకే, కారం, ఓకే, పసుపు. సో ఈ ఐడియా మాత్రం బాగుంది, బూందీ పులుసు. మెయిన్గా ఏంటంటే బూందీ మనం నంచుకు తింటాం లేదా రైతా చేసుకుంటారు కదా, బూందీ రైతా చేసుకుంటాం. అవును, సో చాలా మందికి ఇట్లా పప్పులో కానీ సాంబార్లో కానీ ఇట్లా ఆ బూందీ నంచుకోవడం అనేది కూడా చాలా ఇష్టం. అంటే అన్నంలో కూడా అట్లా పైన వేసేసుకొని కూడా తింటూ ఉంటారు. ఇక్కడ మనం వెరైటీగా గుజ్జు పులుసులో కలిపేస్తున్నాం. సో ఈ గుజ్జు కొంచెం మగ్గితే మనకు ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. లేదా పచ్చి చింతపండు టేస్ట్ అనేది పుల్లగా కొంచెం అంత బాగుండదు. అవును, సో కొన్నిసార్లు మనం ఉడికించి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కొంచెం ఫాస్ట్ గానే ఇది అవుతుందేమో కదా. అలాగే కొంచెం అంటే చిక్కగా వేసుకుంటే కూడా మనకు కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. అంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉండి చిక్కగా ఉంటే ఏంటంటే తొందరగా మనకు అది దగ్గరకు వచ్చేస్తుంది. వాటర్ ఉండడం వల్ల ఎక్కువ ఏంటంటే అది ఆవిరైపోయేంత వరకు మనం దాన్ని వేయించాల్సి వస్తుంది. కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. ఓకే, సో ఇంకొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి. వాటర్ యాడ్ చేద్దాము? లేదు, ఇప్పుడు కొంచెం బెల్లం వేసేసుకుని. ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం.
సో యాక్చువల్గా మనకి అంటే మన ఆడియన్స్ ఇప్పుడు వంకాయతో అడిగారు కాబట్టి మనం ఓన్లీ వంకాయతో చూపిస్తున్నాము. జనరల్ గా ఈ బూందీ కాంబినేషన్ లో మనం మిక్స్డ్ వెజిటబుల్స్ తో చేసుకున్నా కూడా బానే ఉంటుంది కదా రాజు గారు. మామూలుగా గుమ్మడితో చేసుకుంటాం, సొరకాయతో చేసుకుంటాం, లేదా ముక్కల పులుసు కూడా చేసుకుంటాం. సో అలాంటి వాటిలో కూడా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. ఎస్. సో ఇప్పుడు చివరిగా బూందీ. బూందీ. సో కారం బూందీ. ఎస్. సో ఇది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లో కూడా దీని తాలూకు టేస్ట్ యాడ్ అయిపోతుంది. ఆ పులుపు అదంతా పీల్చుకుంటుంది కదా అలా. ఎస్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అయిపోయింది. కారం బూందీ వల్ల కూడా కొంచెం మనకు ఆ చిక్కదనం అనేది వస్తుందండి. అంటే బియ్యపిండి కానీ లేదా శనగపిండి మనం యాడ్ చేయకుండానే, అంటే దీంట్లో కొంచెం శనగపిండి ఉంటుంది కదా, సో కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ చిక్కదనం అనేది వచ్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, వంకాయ బూందీ పులుసు రెడీ. నైస్. వావ్, చూసారు కదండి చక్కగా టేస్టీ రెసిపీ వంకాయ బూందీ పులుసు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బూందీ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా బూందీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బూందీ పులుసు రెడీ.